21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయిండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడిగో. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy becomes the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన పోయొచ్చినాక ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్కి. నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి రండి రండి, ఫీజు కట్టరు, ఫీజు కట్టరు, ఫీజు కట్టరు. 5 ఈమెయిల్. అంటే నేను మన పేరు బయట పెడతాను, మా వాడి పేరు బయట పెడతానని ఇస్తలేను మీకు. మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రు, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ళ కింద 3 ఏళ్ళ కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించిన. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంక్ లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ కి రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమనుండ్రి. రాహుల్ గాంధీ గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తా. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రి. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి
ఇక మీ సావు మీరు సావు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు, పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకియండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని.